చేస్తాను నేను. బొగ్గు నీరు సోలార్ గాలితో విద్యుత్ ఉత్పత్తి కాగా ప్రస్తుతం ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి అని సీఎం చంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లాలో నందగోకులం లైఫ్ స్కూల్స్ ను ప్రారంభించిన అనంతరం విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలన్నారు. 2047 నాటికి ప్రపంచ దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంటుందని తెలిపారు సీఎం. విశ్వ సముద్రం ప్రాజెక్టులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వినూత్న ప్రయోగాలతో 3 ప్రాజెక్టులను నెలకొల్పినట్లుగా తెలిపారు. ఇక్కడ ఒంగోలు జాతి ఎద్దులు కనుమరుగయ్యాయి. కానీ బ్రెజిల్లో ఒంగోలు జాతి బ్రీడ్ను ప్రపంచానికి అందించే పరిస్థితికి వచ్చామని తెలిపారు. నందగోకులం సేవ్ ది బుల్ కార్యక్రమం చాలా విశిష్టమైందన్నారు. పేద విద్యార్థులను తీసుకొచ్చి నందగోకులం లైఫ్ స్కూల్స్ లో శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజే మీరు చూసుంటారు, మేము కేబినెట్ లో ఫైనలైజ్ చేశాం. గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర 10 బిలియన్ US అంటే 88,000 కోట్ల రూపాయలు రాబోయే 3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఇది ఒక గేమ్ చేంజర్గా గుంటూరు జిల్లా